మనకి జనరల్గా పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ సెకండ్ ఇవ్వండి పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అసలు పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ పాయింట్ which divides the given line segment in the ratio 1:2 or 2:1. 1:2 or 2:1 is called a point of trisection. Is called point of trisection. Tri అంటే 3. Tri means 3. అంటే మనకి సపోజ్ ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు అనుకోండి. AB ఒక లైన్ సెగ్మెంట్, A ఒక లైన్ సెగ్మెంట్, A ఒక పాయింట్, B ఒక పాయింట్. ఏది ఇది జాయిన్ చేస్తే మనకి ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ట్రై అంటే 3 కాబట్టి టోటల్ లైన్ సెగ్మెంట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. టోటల్ లైన్ సెగ్మెంట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. అంటే సపోజ్ మేము లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం, ఇలా మొత్తం 3 పార్ట్స్ అయిపోయాయి లైన్ సెగ్మెంట్. ఇదో పార్ట్, ఇదో పార్ట్, ఇదో పార్ట్, 3 పార్ట్స్, 3 ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ P అనే పాయింట్ ఇస్తున్నాం అనుకో. ఇప్పుడు P లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి? 1 పార్ట్. P రైట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? అంటే P డివైడ్స్ AB by the ratio 1:1. P divides AB by the ratio 1:1. Therefore the point P is called point of trisection. ఈ P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ ని 1:2 రేషియో డివైడ్ చేస్తుంది కాబట్టి the point P is called point of trisection of AB by. అలా కాకుండా టోటల్ లైన్ సెగ్మెంట్ 3 ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు AB లైన్ సెగ్మెంట్ 3 పార్ట్స్ 3 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ ఉన్న పాయింట్ Q అనే పాయింట్ ఇక్కడ. ఇప్పుడు Q లెఫ్ట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి? 2 పార్ట్స్. రైట్ సైడ్ అంటే ఏం చెప్పొచ్చు? Q డివైడ్స్ AB by the ratio 2. అంటే P అనే పాయింట్ ఏమో 1:2 రేషియో డివైడ్ చేస్తుంది. Q అనే పాయింట్ 2 ఇస్తుంది. అంటే P అనే పాయింట్ ఏం చెప్పొచ్చు? P is called point of trisection. Q is also said to be point of trisection. Q is కూడా point of trisection. Total parts 3. It is divided into 3 equal parts. Note here. That's the next definition of harmonic conjugate. Harmonic conjugate. Let P divides AB bar in the ratio M:3. Let us suppose P and a point 2 AB line segment in the ratio divided చేస్తుంది M:3. Let us suppose P divides AB bar in the ratio M:3. If any point Q divides AB bar in the ratio minus M:3. ఇది డివైడ్ చేసే రేషియో ఎగ్జాక్ట్ నెగటివ్ రేషియో. ఈ P అనే పాయింట్ ఏమో M:3 రేషియో డివైడ్ చేస్తుంది. సేమ్ ఇదే రేషియో నెగటివ్ రేషియో డివైడ్ చేసిన Q అనే పాయింట్. అప్పుడు ఏం చేస్తాం? then we say that Q is the harmonic conjugate of P. Q is the harmonic
conjugate of P. With respect to AB bar, with respect to the increment AB. అంటే P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ గా రెండు రేషియోలో డివైడ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ అంబిక్షన్ రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకో P అనేది ఇదే డివైడ్ చేయడం ప్లస్ అంబిక్షన్ రేషియో. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే అలా ఉంటే మనం ఈ P కామా Q అనే పాయింట్స్ ఏం చెప్తామంటే P అండ్ Q ఆర్ సెడ్ టు బి హార్మోనిక్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్. హార్మోనిక్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? Q is the harmonic conjugate of P. Likewise, P is the harmonic conjugate of Q. Vice versa. రెండు లేదు చదువుతున్నాం. ఇదే నెక్స్ట్ P and Q are harmonic conjugates to each other. Point of trisection, harmonic conjugate. అదే విధంగా నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇప్పుడు ఎలా చూడాలంటే in a triangle ABC, in a triangle ABC, if BC is the largest side, BC ఏంటన్నా? If BC is the largest side, ట్రయాంగిల్ మొత్తం మూడు సైడ్స్ ఉంటాయి, AB, AC, BC. ఈ మూడు సైడ్స్ లో if BC is the largest side, then first one, if AB square plus BAC square is equal to BC square, largest side is ఒకవేళ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక హైపోటెన్యూస్ అవుతుంది. లార్జెస్ట్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు రిమైనింగ్ టూ సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ ఈక్వల్ అయితే దెన్ ఏం చెప్పేస్తున్నాం? దెన్ triangle ABC is right angle triangle. ఎప్పుడది లార్జెస్ట్ సైడ్ BC అయినప్పుడు, లార్జెస్ట్ సైడ్ ఏదో ఇక్కడ వస్తుంది. ఒక AC లార్జెస్ట్ సైడ్ ఇక్కడ AC వస్తుంది, అప్పుడు ఇక్కడ AB స్క్వేర్ BC స్క్వేర్ వస్తుంది. సెకండ్ వన్, if AB square plus AC square is greater than BC square, then triangle ABC is an acute angle triangle. Acute angle triangle means ఒక ట్రయాంగిల్ లో మూడు యాంగిల్స్ acute angles ఉంటే దాన్ని acute angle triangle. If AB square plus AC square is less than BC square, then triangle ABC is an obtuse angle triangle. Obtuse angle triangle. Okay. Obtuse angle triangle. ఇలాగా acute angle triangle, obtuse angle triangle డిసైడ్ చేయడం క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ కొలినియర్ పాయింట్స్. ఏంటి కొలినియర్ పాయింట్స్? ఒకే లైన్ మీద ఉన్న పాయింట్స్ ఏమంటాం మనం? పాయింట్స్ లైన్ ఆన్ ది సేమ్ లైన్. పాయింట్స్ లైన్ ఆన్ ది సేమ్ లైన్ ఆర్ సెడ్ టు బి కొలినియర్ పాయింట్స్. పాయింట్స్ లైన్ ఆన్ ది lying on the same line.
said to be collinear points. Points lying on the same line are said to be collinear points. ఇందులో if ABC are collinear with 3 points, if A, B, C are collinear and ఒకే లైన్ లో ఉంటాయి మూడు, A అనే పాయింట్, B అనే పాయింట్, C అనే పాయింట్. These 3 points lie on the same line. ఈ మూడు ఒకే లైన్ లో ఉన్నప్పుడు it is not possible to form a triangle by taking 3 collinear points. ఈ మూడు పాయింట్స్ మనం ట్రయాంగిల్ ఫామ్ చేయగలమా? ఫామ్ చేయలేం. కాబట్టి ఆ ట్రయాంగిల్ ఏరియా ఉంటుందా? ఉండదు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0. ABC are collinear implies area of triangle ABC is 0. The area of triangle ABC is 0. ట్రయాంగిల్ ABC కి ఏరియా ఎంత 0. అలాగే మూడు పాయింట్స్ కొలినియర్ అయినప్పుడు ఈ మూడు పాయింట్స్ కూడా పాస్ అయ్యే లైన్ ఒకటే లైన్ మూడు కూడా పాస్ అయ్యాయి. వేరే వేరే లైన్స్ ఉంటుంది. అంటే ఏబీ లైన్ స్లోపు, బీసీ లైన్ స్లోపు, ఏసీ లైన్ స్లోపు ఏదైనా ఒకటే. అంటే ఏం చెప్పచ్చు మనం? స్లోప్ ఆఫ్ ఏబీ బార్ ఇస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏబీ బార్ ఇస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ బార్ ఇస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ బార్. ఏబీ స్లోప్, బీసీ స్లోప్, ఏసీ స్లోప్ కూడా ఈక్వల్. అంటే ఏబీ లైన్, బీసీ లైన్, ఏసీ లైన్ మూడు సేమ్, వేరు వేరే కాదు, మూడు ఒకటే లైన్. ఏబీ కూడా పాస్ అయ్యే లైన్, బీసీ కూడా పాస్ అవుతుంది, అదేవిధంగా ఏసీ కూడా పాస్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకో కండిషన్ ఏంటంటే డిస్టెన్సెస్, సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఒకటి ఈ ఆర్డర్లో చూస్తున్నారు. ఏమవుతుంది? ఏబీ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఈ డిస్టెన్స్ తో డిస్టెన్స్ ఒకటి ఈ ఆర్డర్ తీసుకుంటే ఏ తర్వాత బి ఉంటే బి తర్వాత సి ఉంటే అంటే ఏబీ డిస్టెన్స్ బి డిస్టెన్స్ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? ఏసీ. ఒకటి ఆర్డర్ మార్చారనుకో చాలా రకంగా మార్చుకుంటాం. ఏసీబీ అని ఉందనుకో, పాయింట్స్ ఎలా ఉన్నాయనుకో, అప్పుడేమవుతుంది? ఏసీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. దాన్ని ఆర్డర్ పట్టుకుంటాం. నోట్ చేయండి. సమ్ ఆఫ్ ఎనీ టూ డిస్టెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ అవుతుంది. Sum of any two distances is equal to third distance. Hello. Okay. Next. ఒకసారి అసైన్మెంట్ మనం చేసిన తర్వాత ఇచ్చే అసైన్మెంట్ అంట కొట్టండి. ఈ థర్డ్ అసైన్మెంట్ అని తీసుకుంటాం ఒకసారి. అసైన్మెంట్ నెంబర్ 3. థర్డ్ అసైన్మెంట్. ఇందులో మ్యాథ్స్ బిలో క్వశ్చన్ నెంబర్ 6. A point of trisection of the line joining the points. Take the points at point of trisection of the line joining the points minus 1 comma 2 plus point 2. 2 point ఏంటన్నా 3 minus 4 ఈ పాయింట్స్ ని x1 y1 అనుకోండి. పాయింట్ 2 x2 y2. ఇప్పుడు AB లైన్ సెగ్మెంట్ మనం we have to find its point of trisection. Point of trisection. Point of trisection అంటే ఏంటి? 1:2 రేషియో డివైడ్ చేసే పాయింట్ అనుకున్నా పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. 2:1 రేషియో డివైడ్ చేసే పాయింట్ అనుకున్నా పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. ఫస్ట్ 1:2 అనుకుందాం. ఇక్కడ let P divides
AB bar the ratio 1:1. Therefore P is equal to formula m is to n ratio m 1:20 then m is to n power ratio m అంటే 1 n అంటే 2 P ఎలా వస్తుంది mx2 plus nx1 by m plus n m by 2 plus n by 1 by m plus n ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే P is equal to ఏమవుతుంది m అంటే ఎంత 1 m అంటే 1 x2 అంటే 3 plus nx1 n అంటే 2 x1 అంటే -1 by m plus n m plus n means 1 plus 2 m by 2 so 1 into -4 plus n by 1 2 into 2 by m plus n 1 plus 2 prevent P therefore P is equal to 3 on 3 2 into -1 3 minus ఎంతమో 1 by 3 కామా ఇదంతమో -4 plus 4 0 కదా 0 by something 0 1 by 3 కామా 0 ఇది ఒక పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇది మీ ఆన్సర్లో ఉందా లేదు కాబట్టి సెకండ్ రాంక్ అన్నమాట 2 స్టూడెంట్ లెవెల్ చేసే పాయింట్ ఇది పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇది మీ ఆన్సర్ 4 ఆప్షన్స్ లో ఉందా లేదు 2 స్టూడెంట్ లెవెల్ చేసే పాయింట్ let Q divides AB bar in the ratio 2:1 2:1 ratio divide చేసే పాయింట్ కూడా పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ మరి it is supposed to be m is to n so Q పాయింట్ ఏమవుతుంది అంటే mx2 mx2 plus nx1 by m plus n m by 2 plus n by 1 by m plus n ఓకే ఇక్కడ m అంటే 2 ఈసారి ఫస్ట్ 2 ఇస్తుంది అంటే 2 m అంటే 2 ఇందాక m అంటే 1 n అంటే 2 ఇప్పుడు ఏమవుతుంది q is equal to 2 into 3 plus n అంటే 1 కదా 1 into -1 by 2 plus 1 m by 2 అంటే 2 into -4 plus n అంటే ఎంత 1 into by 1 అంటే 2 by m plus n 2 plus 1 2 into 3 6 minus 1 ఎంత 5 by 3 minus 8 plus 2 plus 6 and minus 6 are 2 times how many 5 by 3 minus 2 5 by 3 minus 2 is the option of second option so your answer is 5 by 3 minus 2 not change either 1 is to 2 or 2 is to 1 ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మీ ఆన్సర్ అవుతుంది your answer is 5 by 3 minus 2 2 is to 1 ratio divide చేసే పాయింట్ the point of trisection next point is P and a point 7th question the harmonic conjugate of 4 comma 1 అంటే P and a point 4 comma 1 ఈ P and a point యొక్క harmonic conjugate కనుక్కోవాలి Q కనుక్కోవాలి Q with respect to the points ఏం చేయడం 3 2 A 3 2 అనుకోండి B ఎంత -1 comma 6 ఈ రెండు పాయింట్స్ ఇది x1 y1 ఇది x2 ఈ పాయింట్ ఏమో xy అనుకోవాలి xy
వచ్చిన పాయింట్ నెక్స్ట్ వన్. Then P divides AB bar. P divides AB bar in the ratio here is x1 minus x is to x minus x2. చెప్పండి ఈ P అనే పాయింట్ AB డివైడ్ చేసే రేషియో ఏమవుతుంది x1 minus x is to x minus x2. So it is x1 ఎంతమ్మా 3 x అంటే 4 3 minus 4 is to 4 minus x2 అంటే minus 1 minus 1 minus 1 plus 1 ఏమైంది నీకు minus 1 is to 5 minus 1 is to 5. ఇది P అనే పాయింట్ AB డివైడ్ చేసే రేషియో ఇది. ఇప్పుడు ఈ P అనే పాయింట్ మనం ఏం కనుక్కోవాలి హార్మోనిక్ కాంజుగేట్ కనుక్కోవాలి. P కి హార్మోనిక్ కాంజుగేట్ కనుక్కోవాలి. We have to find the harmonic conjugate of P. Okay. ఈ హార్మోనిక్ కాంజుగేట్ ఏం చేస్తారంటే Q అన్నమాట. Let Q be the harmonic conjugate of P. We are supposing that Q is the harmonic conjugate of P. Let Q be the harmonic conjugate of P. We are supposing that. ఈ Q అనేది P కి హార్మోనిక్ కాంజుగేట్ అవుతుంది కాబట్టి P ఏ రేషియో డివైడ్ చేస్తుంది P -1 is to AB. అప్పుడు Q ఏ రేషియో డివైడ్ చేస్తే ఇక్కడ మైనస్ అంటే ప్లస్ అవుతుంది ప్లస్ అంటే మనం చెప్పిన ఇలా P అనే పాయింట్ m మిక్చర్ రేషియో డివైడ్ చేస్తే Q - m మిక్చర్ అని చెప్పి. సో therefore Q divides AB bar in the ratio ఏమవుతుంది 1 is to అంటే P అనే పాయింట్ -1 is to రేషియో డివైడ్ చేస్తుంది. దీన్ని ఎగ్జాక్ట్ నెగటివ్ రేషియో డివైడ్ చేసే పాయింట్ అన్నమాట. So Q divides AB bar in the ratio 1 is to 5. It is supposed to be m is to n. It is supposed to be m is to n. Therefore Q point is equal to point Q is equal to mx2 plus nx1. The point number Q point by m plus n. M by 2 plus n by 1 by m plus n. M by 2 plus n by 1 by m plus n. Okay. So Q point ఏమవుతుంది అనుకుంటున్నాను సబ్స్టిట్యూట్ చేయండి ఎంత వస్తుంది చెప్తున్నాను m అంటే 1 into minus 1 I into 3 by m plus n is 1 plus 5 m by 1 into 6 plus n by 1 5 into 2 5 into 2 n by 1 into 5 into 5 into 2 by m plus n is 1 ఎంత వచ్చింది 8 by 3 15 minus 14 by 6 2 days can చేశారు 16 by 6 7 by 3 8 by 3 तो रात्रि 7 by 3 कहाँ है harmonic conjugate of the given point is 7 by 3. Next 7 by 3 8 by 3. Next one 9%. Yes, question. Point చూపించాడు మూడు పెట్టేసాడు దాన్ని A 4, 3 B -3 2 C 1 - 6 C 1 - 6 ఈ మూడు వెర్టిసెస్ తో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ అంటున్నాడు. ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. AB డిస్టెన్స్ ఫైండ్ అవుట్ AB డిస్టెన్స్ ఫస్ట్ AB అంటే A ని B ని కన్సిడర్ చేయండి. A అంటే x1 y1 B అంటే x2 y2 డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు రూట్ ఆఫ్ x2 - x1 whole square into -3 - 4 whole square
y2 minus y1 2 minus 3 whole square तो ఉన్నప్పుడు minus 7 whole square అంటే 49 49 plus 1 root 50 అవుతుంది. Distance between two points formula is A అనే పాయింట్ కి B అనే పాయింట్ మధ్య డిస్టెన్స్ కనుక్కోండి ఫస్ట్ AB డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే AB డిస్టెన్స్ రూట్ 50 వస్తుంది కరెక్టేనా రూట్ 50 అంటే సరే లెట్ ఇట్ లీవ్ ఫర్ ద సేమ్ BC చెప్పండి ఈ రూట్ తీసుకోండి కన్సిడర్ B అండ్ C x1 y1 x2 y1 రూట్ ఆఫ్ x2 minus x1 whole square to 1 plus 3 whole square plus y2 minus y1 minus 6 minus 2 amma root 16 plus 64 correct hai root 98 ya right BC root 80 AC happen to consider AC distance what is AC root 1 minus 4 whole square 1 minus 4 x2 y2 minus 6 minus 3 whole square ఎంత మన 9 root 90 yeah? Which one is largest side largest value modulo root 50 या 80 या 90 ఎంత ఉంటుంది 90 పెద్దనా అంటే AC is the largest side ఈ triangle లో AC is the largest side AC ఇందాక నేను BC is the largest side ని డెఫినేషన్ చెప్పండి acute angle obtuse angle instead of BC ఇక్కడ మనం AC తీసుకుంటాం సో ఇప్పుడు మనకి now consider AB square plus BC square ఎంత AB square this AB అంటే ఎంత root 50 AB square and root square is root 50 BC square అంటే BC value root 80 that square చేస్తే ఏమవుతుంది 80 అవుతుంది 50 plus 80 is 130 what about square of the largest side AC square ఎంత AC square is 90 130 greater than 90 కదా 130 is greater than 90 130 greater than 90 so 130 is greater than 130 means AB square plus BC square greater than 90 means AC square the sum of the squares of the two sides is greater than the square of the largest side therefore ABC forms acute angle triangle therefore ABC forms an acute angle triangle an acute angle triangle okay an acute angle triangle right ABC forms an acute angle triangle next one the given points are collinear given points are good point is identical first point to 1 comma a then capital A next 3 comma 9a b third point 4 comma b you see another point b fourth point enter 6 comma 8 given that ABCD are collinear given that ABCD are collinear points collinear అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఏ రెండు పాయింట్స్ తీసుకుని స్లోప్ ఫైండ్ అవుట్ చేసినా ఆ రెండు పాయింట్స్ తో స్లోప్ మిగతా రెండు పాయింట్స్ తీసుకుని స్లోప్ ఫైండ్ చేస్తే ఈక్వల్ అంటే
స్లోప్ ఆఫ్ AB is equal to slope of AD అవుతుంది. స్లోప్ ఆఫ్ AC equal to slope of BD అలా క్లియర్గా తీసుకోవచ్చు. స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అంటే ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఫస్ట్ 3 పాయింట్స్ లో A ఉంది B ఉంది, అలా కాకుండా 4 పాయింట్ ఏం లేదు కదా, డైరెక్ట్ ఫెయిల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ కి ఒక పాయింట్ తెలుస్తుంది. స్లోప్ ఆఫ్ AB is equal to slope of AD. AB slope is equal to AD slope. స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? స్లోప్ ఫార్ములా y2 - y1 బై x2 - x1. ఇప్పుడు ఫస్ట్ a ని b ని తీసుకోండి. a x1 y1 b x2 y2 అనుకున్నాను. x1 y1 x2. స్లోప్ y2 - y1 ఎంత అవుతుంది చెప్పండి? 9a - a y2 - y1 బై x2 - x1 అంటే 3 - 1. a ని b ని తీసుకున్నాం ఫస్ట్ మనం. నెక్స్ట్ a అండ్ d కన్సిడర్ చేయండి. a x1 y1 అనుకోండి, d ఏమో x2 y1. y2 - y1 ఎంత అవుతుందమ్మా? 18 - a by 6 - 1. 6 - 1. ఇప్పుడు దట్ అప్లైస్ 9a - a ఎంత? 8a నా? 8a by 3 - 1 అంటే 2 is equal to 18 - a by 6 - 1 ఎంత? 5. ఈ 2 8 లో 4 టైమ్స్ క్యాన్సిల్. ఇప్పుడు 4a is equal to ఎంత అయింది మనకి? 18 - 8. డినామినేటర్ లో 5 ఉంది కదా, ఈ 5 వచ్చి 4 మల్టిప్లై చేయాలి. 5 into 4 ఎంత? 20. a ఉంది కాబట్టి పక్కన 20a is equal to 18 - a. 20a is equal to అంటే ఈ 2 8 లో 4 టైమ్స్ క్యాన్సిల్. డినామినేటర్ లో 5 ఉంటుంది, 5 లో 5 క్రాస్ మల్టిప్లై 5 into 4 ఎంత? 20. పక్కన ఏ ఉంది కదా, 20a is equal to పక్కన ఏం కదా 18 - a. ఈ మైనస్ అంటే మూవ్ చేయండి, అంటే మైనస్ ప్లస్ ఏ అవుతుంది కదా, ఇక్కడ 20a ఉంది, 20a plus a ఎంత? 21a is equal to 18. ఏ ఎంత అవుతున్నప్పుడు 18/21. అంటే ఏ వాల్యూ ఎంత అయింది? 3 టేబుల్ ఎంత అయింది? 6/7. ఏ కనుక్కోండి, బి కనుక్కోండి. సో నోట్